సో ఇప్పుడు ఓవరాల్‌గా ఏం జరగబోతుంది సార్ రాష్ట్రంలో? ఇప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఈళ్ళపై డైరెక్ట్‌గా పోలీసులు చూస్తున్నా సరే వీళ్ళు దాడి చేశారు. అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? చాలా ప్యాథటిక్‌గా ఉందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆశ్చర్యకరంగా పోలీసులే స్పెక్టేటర్స్ లాగా వాళ్ళ కర్రలు, కటార్లు, రాడ్లు, రప్పలు పట్టుకొని వెళ్తుంటే వాళ్ళని చూస్తున్నారు. అసలు సమూహాలను చెదరగొట్టాలి కదా! పైపంచి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే. అవునా? పైపంచి దానికి ఇంకా ఆశ్చర్యకరంగా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారు, ఆయన భార్య, అలా గ్రంథాలయ కమిటీ చైర్మన్ ద లీడ్ వీళ్ళందరూ లీడ్ ద మాబ్. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభి అనే వ్యక్తి అసందర్భ పేలాపన ఏదో పేలితే ఆ పేలాపనకి కొంతమంది మనోభావాలుగా తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేశారు. అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా లీడ్ చేశారు దానికి? చేయలేదు. పైపించి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేశారు కదా. వీళ్ళని అరెస్ట్ చేయడం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అయితే ఇది ఎక్కడ విడ్డూరం అండి? పెట్రోల్ బాంబులా? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అక్కడ జోగి రమేష్ గారి ఇంట్లో వాళ్ళ వయసుడికి నాన్నగారును అలా భార్య ఉన్నారు. ఇక్కడేమో అంబటి రాంబాబు గారి తల్లి గారు ఉన్నారు, వాళ్ళ భార్య పెద్దావిడ, వాళ్ళ పిల్లలు అండ్ పిల్లలు మనవలు ఉన్నారు, ఆడపిల్ల ఉంది ఇంట్లో. అవును. ఇది ఎక్కడ దరిద్రం అండి? వ్యక్తిగత వ్యంగ్యం అంటారంటే బయట తేల్చుకోండి. ఆయన అరెస్ట్ చేసుకోమని చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు, అరెస్ట్ చేసుకోండి. అసలు ఆయన కంటిన్యూస్ ప్రొవకేషన్ ఆ గుడి నుంచి వస్తుంది దగ్గర నుంచి బూతులు తిట్టుకుంటూ కర్రలు కటాలతో ఎంట పెడుతుంటే హ్యూమన్ స్పర్ ఆఫ్ మూమెంట్లో వచ్చిన మాటకి ఆయన కూడా వ్యక్తిగతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, నా వయసుకి నేను ఇలా మాట్లాడకూడదు, సారీ కూడా చెప్పాడు. సారీ కూడా చెప్పాడు కదా, పదం వెనక్కి తీసుకున్నాడు కదా. ఇంకెంతకన్నా ఏగడే చేస్తారా వీళ్ళు? ఇంటెన్షనల్గా ఇళ్ల మీద భౌతిక దాడులు, వ్యక్తులను నిర్మూలిద్దాం ఇలాంటి కాన్సెప్ట్లో ఉన్నారు. వాళ్ళ లాంగ్వేజ్ కూడా అది చూడండి. మరి అంత లాంగ్వేజ్ మీద అప్రహెన్షన్స్ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక విషయమే తప్పని మాట్లాడారు. అవును. ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి ఎలా పుట్టారని మాట్లాడారు. అవును. ఎవడిచ్చాడు డిస్కషన్ ఆయనకి? మీ పార్టీలో ఉన్నాడో ఉంచుకున్నాడో బయట పంపించారు కూడా తెలియదు. వంశీలటువంటి ఏదో మర్మరింకి పట్టుకుని పీక్కుని జుట్లు పీక్కుని సచ్చారు కదా నిన్నటి దాకా. మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల విషయంలో ఎలా మాడతారు? అవును. ఆ భారతమ్మ గారి కడుపు ఎంత క్షోభించి ఉంటుందండి ఆడపిల్లల కన్నా తల్లి. అంతే కదా. అలా మాడచ్చా? పోనీ ఎవరు నాలాటోడో ఎవరో మీలాటోడో నోరు జారేమంటే మన స్థాయి కాదు. ఓ స్థాయి కలిగిన 3 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన మంత్రి అయినా అవును. అలాంటి వ్యక్తి చంద్రబాబు గారు మాడితే, లోకేష్ గారు మాట్లాడిన మాటలు లండన్ వెళ్తే దేనికి వెళ్తాడు? అంతే కదా. అవన్నీ ఆ మాటలు తిరిగి మాట్లాడడానికి కూడా చాలా అసహ్యంగా దరిద్రంగా ఉన్నాయి. ఇవా సమాజంలో మనం వీళ్ళేమో ఇవాళ అచ్చని పచ్చపూసి కబుర్లు చెప్తారు. చేత లా అండ్ ఆర్డర్ ఎప్పుడో ఎత్తుకుపోయింది సార్. వీళ్ళకి కేవలం ఒక పప్పెట్ షో చేయమని నరేంద్ర మోడీ వీళ్ళకి అధికారం ఎలా ఎంజాయ్ చేస్తారో చేసుకోండి. అంటే ఫారెన్ ట్రిప్పులు పోతారా పొండి, ఇక్కడ నేనేమి 5 పైసలు ఇవ్వను, మీ రాష్ట్రం పేరు మీద తీసుకొచ్చిన అప్పులు మళ్ళీ తిరిగి జమ వేసేసుకుంటాడు ఆయన. ఎందుకంటే జేబులో 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఓవర్ యాక్షన్ చేసే చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు అప్పు చేసి కూడా రాష్ట్రానికి ఈరోజు ఒక్క ఇటుకి పెట్టిన ఉదంతం లేదు. మళ్ళీ సంపద సృష్టిస్తాం, అభివృద్ధి, తోటకూర, ఈ పకోడీ కబుర్లు, పొటానీ కబుర్లు ఇచ్చుకుని తిరుగుతుండ్రు. ఆ పొట్టోడేమో దొరికినోడికి దొరికినట్టు 99 రూపాయలకి 100 రూపాయలకి బాటా రేట్లు ఇచ్చేస్తాడు భూములు. ఇక్కడ తీరా చూస్తే అభివృద్ధికి విఘాతం కలగకుండా మేము సురక్షితమైన ప్రభుత్వం ఊడిగం చేయడానికి అని ఆ కట్టప్ప సినిమాలో, బాహుబలి సినిమాలో కట్టప్పలాగా ఈ పవన్ కళ్యాణ్ ఏళ్ళతో ఏటవద్దు సార్. మొత్తం ఈ ఇష్యూని బేస్ చేసుకునే జనసేన అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ పాపం రజని పార్టీకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. అయినా బొలిశెట్టి గారు కూడా బయటకు వచ్చి, బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా పార్టీలో జరుగుతున్నట్టు అన్యాయం మీద ఆయన కూడా బయటకు వచ్చేసారు. అంటే ఈ జనసేనలో కీలకమైన నేతలు రైట్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద పార్టీ దే ఆర్ దేర్ విత్ పార్టీ. ఐ థింక్ అటువంటి లాయల్గా ఉన్న వాళ్ళు, పదవుల కోసం ఆశించిన నాయకులే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. రీసెంట్గా జంగారెడ్డిగూడెం గంగా సురేష్ కూడా బయటకు వచ్చేసారు. సో ఏం జరగబోతుంది అసలు జనసేన పార్టీలో అంటే మీరేమంటారు? చిరంజీవి అమాయకంగా ఎందుకు వచ్చింది అన్నట్టుగా అమ్మేశాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీ. ఇది మూడో కంటికి అనుమానం రాకుండా తెలుగుదేశం కమ్మేడా లేకపోతే బీజేపీ కమ్మేడా నాకు అంబిగ్యూటీలో ఒక అన్సర్టన్. ఎందుకంటే వాళ్ళ అధికార ప్రతినిధులు అందరినీ టీవీ డిబేట్లకు రాకుండా ఆపేశాడు మొదటే. అవునండి. వాళ్ళు ఎవరు రావట్లే పాపం. ఇంతో రజనమ్మ ఇలాంటి వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడారు బయట. మాడిన వాళ్ళకి నేషనల్ మీడియాలో కూడా పాపం బొలిశెట్టి గారు వచ్చి భుజాన్ని వేసుకొని మాడుతున్నారు. నాతో చాలా కాంటెంపరరీ పాలిటిక్స్లో ఈజ్ ఆల్సో మై కో పార్ట్నర్ ఇన్ సో మెనీ డిబేట్స్. ఓకే. ఆయన కూడా ఈ మధ్య అంటే కొంచెం గద్గద స్వరంతోనే గొంతు సవరించుకునే మాట్లాడుతున్నాడు. ఇవాళైతే ఇంక చేతులు గడిగేసుకున్నాడు ఆయన. ఇంకొన్న పెద్ద ఆయన శివశంకర్ గారు ఒకలే ఉన్నారు, మిగిలినందరూ వీళ్ళు గాలిబాటంకి వచ్చిన వాళ్ళు. అవును. అది ఆదరణ మనోరు మరి ఎప్పటి నుంచో పరవశించిపోయి ఉన్నాడు ఆయన. ఆయన మనం ఏం చేయలేం. బ్రహ్మాండమైన ఆపరేషన్ నడుస్తుంది. ఆ ఆపరేషన్ ఎటు నాకు అన్నది ఇప్పటికంటే నాకున్న వరకు ఏమో బీజేపీ అనుకున్నాను, కానీ బట్ బీజేపీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడున్న స్క్రాప్నే ఆంధ్రలో భరించలేక చేస్తున్నారు. తెలుగుదేశం ఆచ్ఛేదంతో బతికి బట్ట కట్టుకుంటారు. లేదంటే వాళ్ళు తెలుగుదేశం కనికరించకపోతే బీజేపీ వాడు గెలిచిన ఉదంతాలు లేవు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో. అంచేత వాళ్ళతో ఏమీ కాదన్నప్పుడు ఈ తెలివి తక్కువగా వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వడం అలాంటివి కుదరవు. దాని బదులు తెలుగుదేశంలోనే శాత తీరితే పని అయిపోద్దాం అనుకుంటున్నట్టుకున్నాడు ఆయన.
తనిఖీ జనసేన క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు తెలియకుండానే పార్టీని సార్ వాళ్ళ స్టెప్. కొణిదల కుటుంబానికి ఒక గొప్పతనం ఉంది. వాళ్ళు చేసిన పని మూడో కంటికి తెలియకుండా చేస్తారు. ఓకే. ప్రజారాజ్యంకి అంతే. వాళ్ళు నమ్ముకున్న ఇతరత మహారాజులు ఎవరికి ఒక్కడికి కూడా తెలియదు. మూడో కంటికి తెలియకుండా లటక్కమని చూడండి, బల్లి పురుగుని తింటది. ఎప్పుడైనా చూసారు లైవ్? స్టక్ మంది అని తినేస్తుంది. అలాగా రాత్రి డెసిషన్. ఆహారం అయిపోయిందని చెప్పి అప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఇది మీరు కావంటే పవన్ కళ్యాణ్ గారిని ఆద్యంతం మీరు గమనిస్తే ఆయన ఆవిర్భావ సభలో మన వల్లనే గెలిచారనే దగ్గర టంగన మొట్టిగా పడింది చంద్రబాబు గారి దగ్గర నుంచి. ఆ మాటలు లేవు. ఇంత కొంచెం అగ్రెసివ్ నోట్లో మాడే నాగబాబు గారు చాలా రోజులు బట్టి మౌనవ్రతంలో ఉన్నారు. అవును. పైపచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా టాస్క్ ఇస్తేనే ఆ టాస్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్. ఒరిజినల్ టాస్క్లు ఏం లేవు అతనికి. సో ఇవన్నిటి పరిణామాలు స్వాహ నీళ్లు నువ్వులు వదిలేస్తున్నాడని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో రానున్న కాలంలో ఇది ఎలా ఉండబోతుంది మరి? జనసేన పార్టీ ఇంతేనా ఇంకా? ఇప్పటికే ఇంతే, ఇంకేముంది వాళ్ళకి. స్వయం ప్రతిపత్తి. ఎప్పుడైనా 15 సంవత్సరాలు మీ వెనకాతలే నా జీవితమే నీకు అంకితం అని మొదలెట్టినప్పుడు స్నేహమేరా జీవితం పాట పాడుకుంటూ తిరగడమే.